చికెన్ కర్రీ అయితే చాలా టైప్స్ చేసుకోవచ్చు కదా. నేను కూడా ఎప్పుడు ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటా. ఈసారి అయితే ఇలా ట్రై చేసిన. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నాక కారం, పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇవి కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత షాజీరా, ఇంకా క్లవ్స్, ఇంకా దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, కొంచెం పెప్పర్, ఇంకా ఎండుమిర్చి తీసుకొని కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ వేసి కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు మనం సాటే చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చికెన్ యాడ్ చేసుకున్నాను. మ్యారినేట్ చేసి పెట్టుకుంటేనే చికెన్ సాఫ్ట్గా మంచిగా ఉడుకుద్ది. సో అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం అంటే తొందరగా కూడా ఉడికిపోద్ది. తర్వాత ఇందులో ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయే వరకు దాన్ని బాయిల్ చేసుకోవాలి. నేనైతే మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేశాను, ఆ క్లిప్ రాలేదు. సో వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికిన తర్వాత ఒక 1 or 2 మీడియం సైజ్ లేకపోతే స్మాల్ సైజ్, నేనైతే ఇక్కడ స్మాల్ సైజ్ టమాటోస్ తీసుకొని కొంచెం సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. ఇది కూడా బాయిల్ అయిన తర్వాత మనం కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొరియాండర్ పౌడర్, ఇంకా గరం మసాలా, ఇంకొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అది మంచిగా కలిసిన తర్వాత ఇంకొంచెం సేపు మనం చికెన్ని బాయిల్ చేసుకోవాలి. లైక్ 5 or 10 minutes అట్లా సరిపోద్ది. తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 minutes అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ రెడీ అయిపోద్ది. మా ఆయన అయితే వీక్లీ ఖచ్చితంగా 2 times అయినా చికెన్ తీసుకొస్తాడు. తనకు చాలా ఇష్టం చికెన్ అంటే.